హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు రెసిపీ ఉల్లిగారెలు చికెన్ కర్రీ అండి. ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి గారెలోకి. చిన్నగైనా కట్ చేసుకోవచ్చండి, మనకు నచ్చినట్టు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. నేను ఉల్లిపాయ మరీ చిన్నగా కట్ చేయట్లేదండి, కొంచెం నార్మల్గా కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్గా. నేను ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ముందులోనే సాల్ట్ వేస్తానండి నేను. ఈ కలుపుకోవడమేనండి. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందండి. ఆయిల్ వేడైన తర్వాత గారెలు వేయడమేనండి. మరీ అంత గట్టిగా కలుపుకూడదండి రుబ్బు, కొంచెం గారె లూజ్గా ఉండాలి. ఆయిల్ వేడైన తర్వాత గారెలు వేయడమేనండి. ఇప్పుడు గారెలు వేస్తున్నానండి. ఆయిల్ వేడైంది, గారెలు వేయడమేనండి. ఇంకా కొంచెం మరీ అంత దీనిగా వేయట్లేదండి, గారెలు కొంచెం పలచగానే వేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ లాగకుండా కొంచెం త్వరగా రుబ్బేస్తే ఆయిల్ లాగదండి. మరీ అంత గట్టిగా రుబ్బకూడదు, కొంచెం లూజ్గా ఉండాలండి గారెకి మాత్రం, లేకపోతే గారె గట్టిగా ఉంటుంది. చూసారు కదండి, గారె ఆయిల్ ఎక్కువ పీల్చట్లేదు కదండి. పిండి కొంచెం లూజ్గా ఆడుకుంటే ఆయిల్ పీల్చదండి.
చికెన్ కోసం ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, చికెన్ మసాలా అండి 2 ఉల్లిపాయలు, 2 టమాటా, బిర్యానీ సామాన్లు వేస్తున్నానండి. జీడిపప్పు, చెక్క, యాలకులు, గసగసాలు, లవంగ అండి, అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టాలండి. చికెన్ కర్రీ కిందలా చెప్పాను కదండి, సామాన్లు అవన్నీ మెత్తగా మిక్సీ పట్టించానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసి ఉంచానండి. ముందుగా చికెన్ అరగంట నానబెట్టి ఉంచుకున్నానండి. ఉప్పు కారం వేసి చికెన్ వేసిన తర్వాత కలుపుకోవాలండి ఒక 10 నిమిషాలు. నానబెట్టి ఉంచుకుని చికెన్ కర్రీ కొంచెం త్వరగా అయిపోద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక అరగంట నానబెట్టి ఉంచుకున్నాం కదండి. చికెన్ కర్రీ అనేది కొంచెం త్వరగా అయిపోద్దండి. మూత పెట్టి ఉడికించుకున్నాను కదండి చికెన్ని. చికెన్ని మళ్ళీ బాగా కలుపుకోండి. ముందుగా పట్టి ఉంచుకున్న మసాలాని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా పడుతుందండి. చికెన్ మొత్తం కలిపిన తర్వాత కాసేపు అలాగా సిమ్లో పెట్టి ఉంచాలండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ ఇంకా అయిపోయినట్టండి. చికెన్ కర్రీ ఇలాగే ఉండాలండి, గారెలోకి బాగుంటుంది. పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ అయినట్టేనండి. గారెలు చూడండి, ఆయిల్ లాగలేదు, ఎంత స్మూత్గా ఉంది. చికెన్ కూడా త్వరగా అయిపోద్ది, ఎంత మెత్తగా ఉంది. అంతేనండి, ఉల్లిగారెలు చికెన్ కర్రీ రెడీ అయినట్టే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.